బ్యాక్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, పాకిస్తాన్లో ఏ ప్రాంతాల్లో భారత్ సక్సెస్ఫుల్గా దాడి చేయగలిగింది, అలాగే పాకిస్తాన్ చొరబాటుదారులు కావచ్చు లేకపోతే ఇతరతర దాడులు కావచ్చు, భారత్లో సరిహద్దు గ్రామాల్లో ఎక్కడెక్కడ దాడులు చోటు చేసుకున్నాయనేటువంటి పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ ఏవై స్వామి డీటెయిల్డ్గా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, ఒకవైపు భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఏ నగరాలను ఉన్నటువంటి పాకిస్తాన్ టార్గెట్ చేసింది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏ నగరాలను భారత్ టార్గెట్ చేసి ఇప్పటికే అటాక్ చేసింది అనేది కూడా కొంత మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా భారత్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వరకు ఉన్నటువంటి కొన్ని కీలక నగరాలను టార్గెట్ చేసి పాకిస్తాన్ మిజైల్స్ కావచ్చు, సూసైడ్ డ్రోన్స్ ప్రయోగించింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో భారత్ కూడా అంతే స్థాయిలో రిటాలియేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాటిని పూర్తి స్థాయిగా ఇంటర్సెప్ట్ చేసి కూల్చివేసి భారత్ కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి పలు కీలక ఉగ్రవాద స్థావరాలు ఉన్నటువంటి నగరాలపైన, మరోవైపు అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలక ఎయిర్ బేస్ల పైన మనం దాడి చేసింది. మనం చూస్తున్నాము భారత్ మ్యాప్, అదేవిధంగా మన పాకిస్తాన్ మ్యాప్ మనం పరిశీలిస్తే పాకిస్తాన్ భారత్ లో ఉన్నటువంటి కొన్ని పాకిస్తాన్ దానికి దగ్గరలో ఉన్నటువంటి పీఓకి దగ్గర ఉన్నటువంటి నగరాలపైన దాడి చేసింది. ఇందులో ప్రధానంగా యూరి, అదేవిధంగా పూంచ్ సెక్టర్ లో పెద్ద ఎత్తున కూడా అటాక్ చేస్తూ స్థానిక ప్రజలకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు పూర్తిగా ఆర్మీ, ఒకవైపు ఇటు ఎయిర్ ఫోర్స్ పూర్తిగా వారికి మద్దతు నిలుస్తుంది. దాంతో పాటు కాశ్మీర్ లోయ ప్రాంతంగా ఉన్నటువంటి కుప్వారా, బారాముల్లా, రాజౌరి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కూడా అటాక్ చేసింది. శ్రీనగర్ లో ఉన్నటువంటి ఒకవైపు ఆర్మీ డిపోల పైన కూడా అటాక్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఇందులో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి పలువురు ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు లోపలికి చొప్పించి శ్రీనగర్ తో పాటు రాజౌరి, బారాముల్లా ఏరియాల్లో బార్డర్ దాటించే ప్రయత్నం చేశారు. ఒకవైపు సాంబాయిక సెక్టార్ లో కూడా ఈరోజు నిన్న రాత్రి 7 మంది ఉగ్రవాదుల్ని భారత బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. దాంతో పాటు శ్రీనగర్ లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, జమ్మూ ఎయిర్పోర్ట్ లో నిన్న రాత్రి టార్గెట్ చేసి జమ్మూ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్ బేస్ పైన కూడా దాడి చేయడం జరిగింది. జమ్మూ ఎయిర్ బేస్ పైన దాడి చేయడం తోటి కూడా ఒక్కసారిగా భారత్ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్, అక్కడికి వచ్చేటువంటి సూసైడ్ వైపు డ్రోన్స్ కావచ్చు, మిజైల్స్ ని కూడా పూర్తిగా గాల్లోనే నిర్వీర్యం చేసి జమ్మూ ఎయిర్పోర్ట్ ను పూర్తిగా రక్షించారు. స్థానిక ప్రజలకు, సివిలియన్స్ కు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం జరిగింది. దాంతో పాటు అవంతిపుర ఏరియా కూడా కొంత అటాక్ చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు పఠాన్కోట్, గతంలో కూడా ఈ పఠాన్కోట్ భారత ఎయిర్ బేస్, ఇది పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో గతంలో కూడా ఇదే విధంగా మొన్న చనిపోయినటువంటి లక్షలే తోయిపోయినటువంటి ఒకవైపు జైషే మహమ్మద్ ఉగ్రవాదులంతా కూడా అక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారు. రఫూస్ ఏదైతే గతంలో నిన్న మట్టు పెట్టారో ఆ మహఫూజ్ గతంలో పఠాన్కోట్ ఎయిర్ బేస్ దాడికి ప్రధాన సూత్రధారి, అతన్ని మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూరు తొలి రోజు అటాక్ లో అతన్ని ఒకవైపు చంపడం జరిగింది. ఎక్కడైతే బల్వాల్పూర్ అటాక్ జరిగిందో బల్వాల్పూర్ అటాక్ లో రఫూస్ మరణించారు. ఈ పఠాన్కోట్ పైన కూడా రాత్రి కూడా మరోసారి అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. చేసినటువంటి పూర్తి స్థాయి మిజైల్స్ ని, అదేవిధంగా డ్రోన్స్ ని, ఎయిర్ స్ట్రైక్ సందర్భంగా కొన్ని F-16 విమానాలతో పాటు మరోవైపు పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి JF-17 2 యుద్ధ విమానాలు కూడా భారత ఎయిర్ ఫోర్స్ పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసింది. S-400 ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థ తోటి పూర్తిగా వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. దీంతో పాటు అమృత్సర్, ఒకవైపు పాకిస్తాన్ బార్డర్ కు వైపు మనకు అయితే భారత్ లో ఉన్నటువంటి అటారీ, పాకిస్తాన్ ఉన్నటువంటి బాగా బార్డర్ అతి చేరువగా ఉండే నగరం, ఇక్కడ ఎయిర్ బేస్ ఉంటుంది. అమృత్సర్ సంబంధించిన ఎయిర్పోర్ట్ ఉంటుంది. దాంతో పాటు అమృత్సర్ అత్యంత సిక్కులకు పవిత్రమైన నగరం. అక్కడ ఉన్నటువంటి ఒకవైపు స్వర్ణ దేవాలయంతో పాటు మిగతావన్నీ అక్కడ ఉంటాయి. ఈ అమృత్సర్ పట్టణాన్ని కూడా టార్గెట్ చేసి ఒకవైపు కొన్ని మిసైల్స్ ప్రయోగించడంతో వాటిని కూడా పూర్తిగా భారత ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా భారత ఆర్మీ వర్గాలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. వాటిని పూర్తిగా తుతునియాలు చేసి వాటిని పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం జరిగింది. దాంతో పాటు కపూర్తలా, అదేవిధంగా జలంధర్ లాంటి కీలక నగరాలు కూడా ఇవన్నీ కూడా పంజాబ్ పరిధిలో ఉంటాయి. కపూర్తలా, లూధియానా, అదేవిధంగా జలంధర్, ఇవన్నీ కూడా అక్కడ ప్రధానమైనటువంటి పారిశ్రామిక నగరాలు పంజాబ్ లో. వీటిపైన కూడా అటాక్ చేయడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ ప్రయత్నం చేయడం కూడా భారత్ నిర్వహించింది. ప్రధానంగా ఈ రోజు కూడా చండీగఢ్ లో ఎయిర్ సైరన్స్ ఉపయోగించి, చండీగఢ్ పంజాబ్ కి, హర్యానాకి రాజధానిగా ఉంది, ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ అత్యంత కీలకమైన నగరం. దీంతో కూడా టార్గెట్ చేయడంతో కూడా చండీగఢ్ ను కూడా భారత్ రక్షించుకుంది. అదేవిధంగా మరోవైపు బటిండా, ఆదంపూర్ ఏరియాలో కూడా అటాక్ చేయడంతో కూడా వాటి కూడా రక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న రాజస్థాన్ లో ఉన్నటువంటి బికనీర్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ పైన కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. విరుచుకుపడేటువంటి వరుసగా వచ్చినటువంటి 10ల సంఖ్యలో వచ్చినటువంటి డ్రోన్స్ ని, మిసైల్స్ ని భారత్ నిర్వహించి ఒకవైపు బికనీర్ ఎయిర్ బేస్ ని కాపాడుకుంది. బికనీర్ ఎయిర్ బేస్ తో పాటు జోధ్పూర్ పైన కూడా దాడి చేయడంతో జోధ్పూర్ ను కూడా కాపాడుకోవడం జరిగింది. దాంతో పాటు పల్లవుడి, అదేవిధంగా ఉత్తరాల ఏరియాలను కూడా రక్షించుకోవడం జరిగింది. దీంతో పాటు పాకిస్తాన్ ఉన్నటువంటి చేరువగా ఉన్నటువంటి మరో ఒక రాష్ట్రం
రాజస్థాన్ తర్వాత గుజరాత్ లో ఉన్నటువంటి భుజ్ ఏరియాను టార్గెట్ చేసి భుజ్ లో ఉన్నటువంటి స్థావరాలపైన ఆర్మీ ఉన్నటువంటి స్థావరాలపైన దాడి చేసే ప్రయత్నం చేసింది. వాటిని కూడా భారత్ రిటాలియేట్ చేసి వాటిని పూర్తిగా ఇంటర్సెప్ట్ చేసి పాకిస్తాన్ వచ్చినటువంటి మిసైల్స్ అదేవిధంగా డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని కూడా పూర్తిగా నిలువరించింది. భారత్ లో ఉన్నటువంటి ఇన్ని ఏరియాల్లో పాకిస్తాన్ దాడి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా భారత ఒకవైపు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఇటు ఆర్మీ కావచ్చు వాటిని పూర్తిగా రక్షించుకొని పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఆ తర్వాత భారత్ కు సంబంధించిన రాత్రి 8 గంటల తర్వాత భారత్ ఇన్ని నగరాలపైన పాకిస్తాన్ దాడి చేయడంతో కూడా ఆ తర్వాత వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి భారత ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా ఆర్మీ నేవీ వర్గాలను కూడా ఆ తర్వాత మరోసారి పాకిస్తాన్ పైన విరుచుకుపడి ఆపరేషన్ సింధూర్ 2.0 పేరుతోటి కూడా అక్కడ ఉన్నటువంటి అనేక నగరాలపైన విరుచుకుపడింది. ఇందులో ప్రధానంగా ఒకవైపు అటాటోక్ తో పాటు రావల్పిండి పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రావల్పిండి పైన విరుచుకుపడ్డారు. నిన్న మధ్యాహ్నం తర్వాత లాహోర్ లో అనేక చోట్ల డ్రోన్స్ పేలుళ్ళయి రావల్పిండిలో ఉన్నటువంటి చాలా మంది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా వారి కుటుంబ సభ్యులతోటి పలాయనం చిత్తగించినట్టు కూడా బయటికి వార్తలు వస్తున్నాయి. సొంత దేశాన్ని రక్షించుకోలేక బయటికి పారిపోతున్నటువంటి ఆర్మీ వర్గాలకు సంబంధించినటువంటి విజువల్స్ బయటికి రావడంతో కూడా పాకిస్తాన్ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని రక్షించుకోకుండా బయటికి పారిపోవడం ఏంది, మీ కుటుంబాలు రక్షించుకోవడం ఏందని కూడా పాకిస్తాన్ ప్రజలు ప్రశ్నించినటువంటి వీడియోస్ బయటకు వచ్చాయి. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గత 10 రోజులుగా ఆయనకు ఆచూకీ లేదు. నిన్న రాత్రి ఇస్లామాబాద్ పైన భారత్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ కావచ్చు మిజైల్స్ తోటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ ఖాన్ ఏకంగా బంకర్ లోకి వెళ్లి దాచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రాణభయంతో పారిపోయాడనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. సొంత దేశాన్ని రక్షించుకోకుండా భారత్ పైన ప్రేరేపణ చేసేటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏ విధంగా సొంత దేశ ప్రజలు రక్షించుకుంటారు? పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ లోకి ఒకవైపు పంపిస్తూ భారత్ లో రక్త ప్రేరులు ఒకవైపు ప్రవహించబోయేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఒకవైపు అంతర్జాతీయ సమాజం ముందు బీద అరుపులాడుతూ తాము ఆర్థికంగా కుద్దలయ్యాము, మాకు అప్పులు కావాలని చెప్పి చిప్పపట్టుకొని వివిధ దేశాల వద్దకు వెళ్లి అప్పులు ఆడుకునే పరిస్థితికి వచ్చినటువంటి పాకిస్తాన్ భారత్ లోకి మాత్రం తమ బీద అరుపులాడిస్తూ ఒకవైపు పెద్ద ఎత్తున కూడా భారత్ లోకి ఉగ్రవాదాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు వాల్టన్ ఏరియాతో పాటు లాహోరు అదేవిధంగా గుర్జన్వాలా చక్వాల్ ఏరియా ప్రాంతాల్లో కూడా భారత్ పెద్ద ఎత్తున కూడా దాడి చేసింది. బల్వాల్పూర్ ఏరియాలో ఒకవైపు మనం చూస్తున్నాము అనేక ఉగ్ర స్థావరాలకు మూలంగా ఉన్నటువంటి బల్వాల్పూర్ లో కూడా భారత్ అటాక్ చేసింది. అదేవిధంగా మినేష్ ఏరియాలో చావర్ ఏరియాలో ఒకవైపు కరాచీలో ప్రధానంగా కరాచీ సంబంధించినటువంటి ఏరియాలో భారత్ ప్రధానంగా దుస్సారించింది. భారత నేవీ ఒకవైపు అరేబియా సముద్రంలో ఒకవైపు హిందూ మహాసముద్రంలో భారత్ కు తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఒకవైపు పాకిస్తాన్ సంబంధించినటువంటి నేవీ కూడా ఒకవైపు టర్కీ మద్దతుగా పలు షిప్లు తెచ్చుకున్నప్పటికీ కూడా భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ ఒకవైపు ఆ పోర్టు పైన కరాచీ పోర్టు ఏదైతే ఉందో సంబంధించినటువంటి నేవల్ సంబంధించినటువంటి బేస్ అంతా అక్కడ కూడా ఉంది. ఆ దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఐఎన్ఎస్ తోటి ఒకవైపు విక్రాంత్ తోటి దాడి చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. 1971 పాకిస్తాన్ ఒక ఇండియా యుద్ధం తర్వాత కరాచీ పోర్టు పైన భారత్ దాడి చేయడం ఇది తొలిసారిగా చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలను ఇప్పటికే భారత్ టార్గెట్ చేసి అటాక్ చేస్తూ ఉంది. భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా పూర్తిగా విధ్వంసం చేసి దాన్ని మన చేతిలోకి తీసుకోవడం జరిగింది. లాహోర్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ చైనా నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ISKU-9 ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని భారత్ పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి లాహోర్ పైతో పాటు రావల్పిండి ఇస్లామాబాద్ అదేవిధంగా సింధులో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం పైన కూడా భారత్ నిన్న దాడి చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తిస్థాయిగా అక్కడి నుంచి గత నిన్న రాత్రి తర్వాత భారత్ లో ఉన్నటువంటి అనేక రకాల పాకిస్తాన్ బేస్డ్ ఎక్స్ అకౌంట్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో భారత్ లో ఉన్నటువంటి ప్రచారం చేస్తున్న అనేక సంస్థలకు సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా భారత్ హ్యాక్ చేయడంతో కూడా కొంత సమాచారం ఆగిపోయింది. మరోవైపు నిన్న మధ్యాహ్నం వరకు కూడా పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ స్థానిక ప్రజలే వీడియోలు పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం చూస్తున్నాం కరాచీకి సంబంధించినటువంటి పోర్టు పైన భారత్ పూర్తిగా ఆధిపత్యం సాధించి అక్కడ దాదాపుగా 20-30కి పైగా భారత్ సంబంధించి నేవల్ షిప్స్ అని కూడా అక్కడ మోహరించి అక్కడ దాడి చేయడం జరిగింది. మొత్తానికైతే భారత్ తమ పైన దాడి చేయడంతో కూడా ప్రతిస్పందనగా పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది. తన స్వీయ రక్షణ కోసం ఎక్కడ కూడా వెనకాడకుండా పాకిస్తాన్ పైన అటాక్ చేయడంతో భారత్ ముందుకు వెళ్తుంది. ఇటువైపు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ త్రివిధ దళాలు పూర్తి స్థాయిగా ఒక కంబైన్డ్ కోఆర్డినేషన్ తోటి ముందుకు పోతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒకవైపు భారత త్రివిధ దళాల అధిపతి, ఒకవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో భారత త్రివిధ దళాలు ముందుకు కదులుతున్నాయి. ఇటువైపు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను ఒకవైపు రివ్యూ చేసుకుంటూనే ముందుకు సాగుతున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు యూరి, పూంచ్ సెక్టార్ లో పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ స్థానిక ప్రజలపైన గ్రామాలపైన అటాక్ చేస్తూ ఉంది. దాంతో భారత్ కూడా అంతే స్థాయిలో ధీటుగా సమానం చెప్తూ పోతుంది. ఒకవైపు భారత్ అనేక నగరాలపైన
పాకిస్తాన్ దాడి చేయడంతో కూడా వాటిని నిలువరించి పాకిస్తాన్ పైన భారత్ ఒకవైపు అంతే స్థాయిలో రిటార్డేట్ చేస్తూ పాకిస్తాన్ పంపించినటువంటి డ్రోన్స్ ని మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తుంది. ఒకవైపు అంతే స్థాయిలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు ఒకవైపు మరోసారి భారత్ వైపు చూడాలంటేనే భయం కలిగేలా వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో భారత్ ముందుకు కదులుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అన్ని విభాగాలన్నీ కూడా సంసిద్ధతగా ముందుకు కదులుతున్నాయి. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గత 2014 తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయం దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ అమెరికా నుంచి F-16 అదేవిధంగా చైనా నుంచి JF-17 యుద్ధ విమానాలు కొనుగోలు చేసి భారత్ టార్గెట్ గా పెట్టుకోవడంతో కూడా భారత్ అంతే స్థాయిలో ఒకవైపు మన ఎయిర్ ఫోర్స్ ని బలోపేతం చేయడం కోసం ఫ్రాన్స్ నుంచి రాఫెల్స్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం జరిగింది. రష్యా నుంచి S-400 ఒకవైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కొనుగోలు చేసి దీన్ని భారత్ ఒకవైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని సురక్షితం చేసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఒకవైపు నేవల్ విషయంలో పాకిస్తాన్ కి ఇండియాకు నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉంది. ఆ వైపు నావీ విషయంలో ఏ కోణంలో కూడా పాకిస్తాన్ ఇండియాను ఢీకొనే పరిస్థితుల్లో లేదు. కావని ఎయిర్ ఫోర్స్ విషయంలో కొంత పాకిస్తాను అమెరికాకి కల్లిబొల్లి మాటలు చెప్పి తాము ఇండియాపై అటాక్ చేయమని చెప్పేసి తీసుకొచ్చుకున్నటువంటి F-16 యుద్ధ విమానాలు రాత్రి ఒకవైపు ఇప్పటికే 2 యుద్ధ విమానాలు కూర్చివేయడం జరిగింది. ఇటు చైనా నుంచి తెచ్చుకున్నటువంటి F-17 JF-17 యుద్ధ విమానాలను కూడా రెండింటిని నిన్న రాత్రి భారత సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విభాగాలను కూడా నిన్న రాత్రి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని నేలమట్టం చేశారు. ఒకరిద్దరు ఒకవైపు వారి పైలట్లు కూడా భారత్ అదుపులోకి తీసుకుంది. మొత్తానికైతే యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రమవుతుంది. అంతర్జాతీయ సమాజం నుంచి భారత్ తనను తాను రక్షించుకోవడం కోసం ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా పూంచ్, ఊరి, కుప్వారా, అదేవిధంగా బారాముల్లా, రాజౌరి, శ్రీనగర్, అవంతిపుర, జమ్మూ, అమృత్సర్, పఠాన్కోట్, కపూర్తలా, జలంధర్, లూధియానా, చండీగఢ్, బఠిండా, అహ్మద్పూర్, అదేవిధంగా బికనీరు, పలౌడి, ఉత్తరాఖండ్, అదేవిధంగా భుజ్ లాంటి నగరాలని భారత్ కాపాడుకుంది. దాంతో పాటు పాకిస్తాన్ ఉన్నటువంటి అనేక అటోక్, అదేవిధంగా రావల్పిండి, చక్వాలు, గుర్జన్వాలా, లాహోరు, వాల్టన్, బల్వాల్పూర్, అదేవిధంగా మనీష్, చౌరు, కచ్ లాంటి ఏరియాలో, పూర్తిగా కరాచీ లాంటి ఏరియాలో దాడి చేసి భారత్ ముందుకు సాగుతుంది. మొత్తానికైతే భారత్ ఎక్కడ తగ్గేదే లేదంటూ ముందుకు సాగుతుంది. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి భారత్ త్రివిధ దళాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధునాతనమైనటువంటి మిసైల్స్, ఒక నిఘా వ్యవస్థతోటి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ దాడులను అయితే తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పాకిస్తాన్ దొడ్డిదారిన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను కూడా చొరబాటు యత్నమైతే చేస్తున్నటువంటి పరిస్థితి. BSF జవాన్లు సక్సెస్ఫుల్గా వాళ్ళని చంపినటువంటి పరిస్థితి ఉంది. చొరబాటుదారులను ఎక్కడా కూడా భారత్లోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల్ని ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. అలాగే రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా పూర్తి స్థాయిలో త్రివిధ దళాధిపతులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిణామాలకు సంబంధించి చర్చ అయితే జరుగుతోంది. రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు అయితే పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి లేదు. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పరారీలో ఉన్నట్లుగా కూడా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. అలాగే అక్కడ ఆర్మీయే పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది అనేటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అక్కడ మిలిటరీ మాత్రం పూర్తి బాధ్యత తీసుకుంటే ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపు తప్పేటువంటి సిచ్యువేషన్ ఉందని అయితే చెప్తూ ఉన్నారు నిపుణులు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? పాకిస్తాన్కు అడ్డుకట్ట వేయడంలో భారత్ అయితే సక్సెస్ఫుల్గా దీనికి సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కూడా కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేతులు జాచి ముష్టెత్తుకుంటున్నటువంటి పరిస్థితి నిధుల కోసం. రైట్.
ఎస్, మిట్టా పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు మాట్లాడదాం. పార్థసారథి గారు, చూస్తున్నాం బ్రేకింగ్. ప్రపంచ దేశాలని ట్యాగ్ చేస్తూ, అంటే ప్రపంచ బ్యాంకును ట్యాగ్ చేస్తూ కూడా మా దేశంలో పరిస్థితులు బాగోలేదు, మాకు నిధులు కావాలని పాకిస్తాన్ చేతులు చేస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ఎలా ఉండబోతున్నాయంటారు పరిణామాలు? ఇచ్చి అదుపు తప్పిపోతున్నాయని అయితే పాకిస్తాన్ ఒప్పుకున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఎస్, పార్థసారథి గారు వినిపిస్తోందా? ఎస్, పార్థసారథి గారు వినిపిస్తోందా? చెప్పండి. ఎస్ ఎస్, ప్రపంచ బ్యాంకును కూడా ట్యాగ్ చేస్తూ మాకు నిధులు మంజూరు చేయండి అని కూడా పాకిస్తాన్ అర్థిస్తున్నటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో అదుపు తప్పిపోయింది పరిస్థితి అనేటువంటి ఒక మాటను కూడా చెప్తూ ట్యాగ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతున్నాయంటారు పరిణామాలు? ఎవరండి? రామ్మోహన్ రావు గారా? నేను ఎస్, మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటండి, ఇది వాస్తవంగా అయితే పాకిస్తాన్ కి ఆరిపోయే దీపం వెలిగినట్లుగా అనేటువంటి తప్ప ఇంకొకటి లేదు. ఇంతకాలం వాళ్ళు బతుకుతున్నారు, స్వేచ్ఛగా హ్యాపీగా బతుకుతున్నారంటే భారత్ యొక్క దయాదీక్షుడు వీక్షల మీదనే. మనకు ఎంత బలమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ మనం పొరపాటు కూడా ఇతర దేశాల మీద, చిన్న దేశాలైన శ్రీలంక మీద చేయము, నేపాల్ మీద చేయము, పాకిస్తాన్ మీద చేయము, చైనా మీద కూడా మనంతకు మనంగా యుద్ధం చేయము. దీన్ని అలుసుగా తీసుకొని పాకిస్తాన్ యొక్క ప్రేరిత ఉగ్రవాదం, ఇస్లాం ప్రేరిత ఉగ్రవాదం, ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ జిహాద్ అనేటువంటి యొక్క పేరును తీసుకొని దేశంలో అంతర్గతంగా అనేక మంది శక్తుల్ని తయారు చేసుకొని వీళ్ళంతా ఉన్నారు కదా, కాంగ్రెస్ ఉంది కదా, కమ్యూనిస్టులు ఉన్నారు కదా, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, పాకిస్తాన్ నేను ప్రేమిస్తానే దయాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళని బేస్ చేసుకుని ఏదో చెయ్యాలని చెప్పేసి చూస్తోంది. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు పొరపాటున ఎవడైనా సరే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే తరిమేట్లుగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే అమాయకులైనటువంటి ప్రజల్ని, సంబంధం లేనటువంటి వాడిని, చేతనైతే యుద్ధంలో ఉండేసి సైన్యంతో పోరాడితే ఇటువైపు అటువైపు చనిపోతే అది వేరే విషయం. అమాయకులైన మీద పిచ్చి కుక్కలు మాదిరి వచ్చేసి, పిచ్చి కుక్కలు వస్తే మంచి మనుషులు పోతున్నప్పుడు అట్లా కరుస్తారు చూడండి. అంతకన్నా నీచంగా, పిచ్చి కుక్కల కన్నా నీచంగా చేసిండేటువంటి పని. వాడేదో గన్ పట్టుకొని వస్తే వాడిని కాల్ చేస్తే వాడేదో పెద్ద మొగోడు అని చెప్పేసి అనుకున్నాడు. వాడు మొగతనము కాదు, ఆడతనమే కాదు, ఆడతనం కాకుండా ఉంటారే, వారి యొక్క లక్షణాలు కూడా లేనటువంటి పిరికి పొందారు వాడు. కేవలం చేసి నిలబడాల్సిందే అక్కడ. అప్పుడు వీళ్ళు శవాలుగా తేలి బయటికి పోయేటువంటి వాళ్ళు. అలాంటి పిరిగి పందల్ని పంపించి దేశంలో చేస్తున్నారు. చేయడమే కాకుండా అనేక సందర్భాల్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి యొక్క ఉగ్రవాదుల్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదం ఎక్కడైనా సరే ఈ ఉగ్రవాదం ఈ రోజు ప్రపంచంలో ఉందంటే 90% కేవలం ముస్లిం ఉగ్రవాదమే. దాంట్లో 90% పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం. కాబట్టి ఇది ఒక్క భారతదేశం యొక్క అవసరమే కాదండి, ప్రపంచ శాంతి యొక్క అవసరం ఇది. పాకిస్తాన్ దేశంని ఖచ్చితంగా మనకొద్దు ఆ యొక్క అవసరం. ప్రపంచ దేశాలన్నీ కలిసి తమ చేతిలోకి తీసుకుని మంచి పరిపాలన, అక్కడ ఉండే పేద ప్రజలకు సంబంధించి మంచి పరిపాలన ఇవ్వాలా. ఈ మతంలో ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా తీసేయాలా. పనికిరాని వాక్యాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తీసేయాలా. జిహాద్ అనేటువంటి పదం వాళ్ళ నోట వినపడకుండా ఉండే విధంగా చేయాలా. అలా చేయించినప్పుడు అలా వాళ్ళ మతాల్లో ఉండేటువంటి ఖురాన్లో ఉండేటువంటి అపవిత్ర వాక్యాలు, వాస్తవంగా అవి పవిత్ర వాక్యాలు కాదండి, అపవిత్ర వాక్యాలని చెప్పాలి. అది కూడా అతను మహానుభావుడు అయినటువంటి అల్లా చెప్పి ఉండడు. అల్లా పేరు మీద ఎవరో దాంట్లో చెప్పించుకుంటారు. ఆ వాక్యాలన్నింటినీ తీసేయాలి. అది తీసేస్తేనే నువ్వు ఇక్కడ ఉండు, లేకపోతే ఈ దేశం వదిలిపో. మొన్ననే జరిగింది కదా ఒక దేశంలో, సారి నాకు గుర్తు రావడం లేదు, ఆ దేశంలో ఆమె క్లియర్గా అతను చెప్పేశాడు, మీరు ఈ చట్టాల ప్రకారం ఉండాలనుకుంటే, ఇక్కడ ఉండే పరిస్థితుల ప్రకారం ఉండాలంటే ఈ దేశంలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. అవసరమైతే ఇక్కడ కూడా అదే సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం అందరిలో ఇక్కడ దాదాపుగా 95% ముస్లిం సోదరులందరూ కూడా భారతీయ సనాతన ధర్మ ప్రకారమే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ సంతతే, వాళ్ళ తాత ముత్తాతలందరూ కూడా భారతీయ సంతతే. కాబట్టి మనం ఏంటంటే ఇది కేవలం ఈ యుద్ధంతో చూడకుండా ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా ఇంకా విజ్ఞప్తి చేయాలా, వాళ్ళందరి బలం తీసుకోవాలా. ఇక పైన ఆగడం కరెక్ట్ కాదండి. ఇక పైన ఆగడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను క్లియర్ గా
మనము అందరము కలిసి సందేశాన్ని ఇవ్వాల్సిందేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో దెబ్బతిన్నారు, పిచ్చి కుక్కల్లో తరిగినట్లు తరిమినా, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ లో నాశనం అయ్యారు. పఠాన్ కోటకు సంబంధించి వచ్చినప్పుడు 40 మంది ఇక్కడ చనిపోతే 400 మంది చనిపోయినారు. అయినా అక్కడ ఉండేటువంటి మిలిటరీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటుంటే వచ్చేటువంటి కమ్యూనిటీ కోసం మిలిటరీ పనిచేస్తుంటే వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసేటువంటి వాళ్ళు కూడా అట్లాగే తయారయ్యారు. వీళ్ళకి ఆయుధాలు ఇవ్వకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏమనుకున్నా అంటే మేము ఆయుధాలు అమ్ముతున్నాం కదా మాకు లాభం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈరోజు అమెరికాలో ఇస్లాం ఉగ్రవాదం ఉంది, కెనడాలో ఇస్లాం ఉగ్రవాదం ఉంది, బ్రిటన్లో ఇస్లాం ఉగ్రవాదం ఉంది. వాళ్ళ దేశాల్లోనే కొట్టుకొని సచ్చే పరిస్థితి ఉంది. షియాలు పేరుతో కొంతమంది, సున్నీల పేరుతో కొంతమంది, ఇద్దరూ ఒకే మతమే, కానీ వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి మనము ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కాపాడబడాలంటే ఖచ్చితంగా మనము ఎటువంటి పరిస్థితిలో అయినా ఈ యుద్ధం అనేటువంటిది కేవలం పాకిస్తాన్ని ఆక్రమించుకునే యుద్ధమే కాదు, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని కూడా పూర్తి స్థాయిలో అణిచివేసే విధంగా మొత్తం ఆకుపై చేసి దాంట్లో మనం ఆ దేశం నుంచి మనకేం సంపద వద్దు, అవసరమైతే మన సంపద ఖర్చు పెట్టైనా సరే వాళ్లలో మార్పు తీసుకొని రాకపోతే మన ఉండదు. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పేసింది అంటే వాజ్పేయి గారు ఎప్పుడు చెప్పే విషయం, ఒక ఊర్లో 100 కుటుంబాలు, మిగతా 90 మంది మంచోళ్లే, కానీ ఆ గ్రామం పరిస్థితి దొంగతనం చేసేదానికి ప్రయత్నం చేస్తారు, 90 మంది ప్రశాంతంగా ఉండకుండా ఉంటారు. ఈ 90 మంది కలిసి ఆ దొంగల్ని నువ్వు మంచి చేస్తావో, పోలీసులు పట్టిస్తావో, ఏదో ఒకటి చేసి ఆ దొంగల్ని మార్చడమా లేకపోతే శిక్షించడమా జైల్లో వేయడమా చేస్తే అప్పుడు 90 మంది ప్రశాంతంగా ఉంటారు. ఇదే సూత్రాన్ని ఈ రోజు పాకిస్తాన్ మీద ఉండేటువంటి యుద్ధంలో అమలు చేయాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా మనము ఇక్కడ తగ్గకూడదు. ఇంకా ప్రపంచ దేశాల యొక్క శక్తిని అన్నింటినీ కూడగట్టాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క యుద్ధానికి ఫలితం ఉంటుందండి. లేదంటే ఈ రోజు ఎవడో ఇప్పుడు చైనా చెప్తున్నాడు శాంతి వచనాలు, భారతదేశం ఎప్పుడో చెప్తోంది కదా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా చెప్తోంది దిస్ ఈజ్ నాట్ టైమ్ ఫార్ వార్ అని. కానీ దాన్ని అలుసుగా తీసుకొని ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వచ్చారో వాళ్ళని మట్టు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చెప్తారు కాళికామాత చేతిలో ఆయుధం ఉంటుంది, కానీ ఎప్పుడు అది సాధారణమైనటువంటి వ్యక్తుల మీద కాదు కదా. ఎవడైతే సాధారణ వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతున్నాడో రాక్షసులు లాంటి వాళ్ళని సంహరించడానికే ఆ ఆయుధ శక్తి ఉపయోగపడినట్లుగా ఈ రోజు ఇటువంటి వాళ్ళని, అందుకే మనం కూడా చేసాం. మనం పాకిస్తాన్ మీద వాళ్ళు చేసిన ఎంత మాత్రాన ఆవేశంగా పోయి మనం ఎక్కడ పాకిస్తాన్లో ఉండే పౌరుల మీదనో పాకిస్తాన్ నగరం మీదనో మనం చెయ్యలే. ఎక్కడైతే ఈ యొక్క ఉగ్రవాద ముఠాలు ఉన్నాయో పాక్ ఆక్రమిస్తా జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి దాంట్లో దాని మీదనే మనం దాడి చేసాం. అప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలి కదా. చైనా ఈ దేశంలో ఇక్కడ ఉండేటువంటి దాంట్లో వాళ్ళకు అంతో ఇంతో బలం ఉండేది చైనా. అందుకే ఈరోజు చైనా యొక్క వస్తువుల్ని ప్రతి ఒక్కరూ దానివల్ల లాభం ఉన్నా సరే ఖచ్చితంగా మనం పక్కన పెట్టేయాలి. చైనా నుంచి మనకు ఇంపోర్ట్స్ రాకపోయినా కూడా మనం బతుకుతామనేటువంటిది నేర్చుకోవాలి. అవసరమైతే కష్టం పడైనా సరే మనం ఉండాలి. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పిలుపునిస్తే ఒక పూట అన్నం మానేసి సైన్యానికి ఇవ్వండి అంటే 2 పూటలు అన్నం మానేసి సైన్యం కోసం దేశం కోసం పనిచేసేటువంటి సమాజం ఉంది. కాబట్టి మనం కూడా త్యాగాలకు సిద్ధంగా ఉండాలా. కేవలం జవాన్లు ఒక్కరే త్యాగాలు చేస్తే సరిపోదండి. జవాన్లకు తోడుగా మనం అందరము కూడా మనమందరము ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మనం పార్థసారథి గారు సిగ్నల్ ప్రాబ్లంగా ఉంది. నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక అంతర్జాతీయ సంస్థలను సాయం చేయాలని పాకిస్తాన్ కోరినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ప్రపంచ బ్యాంకును ట్యాగ్ చేస్తూ ఈ నేపథ్యంలో ట్వీట్ చేసింది. యుద్ధం తీవ్రతరం అవుతోందని పాకిస్తాన్ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి, అంతా కూడా చేయి దాటిపోతోంది అని పాకిస్తాన్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వాధినేతలు చెప్తున్నటువంటి మాట ఒకటి, అక్కడ ఆర్మీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు మరో రకంగా ఉంది. పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా ఒక ఎంపీ చెప్పినటువంటి పరిస్థితి, భారత్ ఆర్మీ నుంచి మమ్మల్ని కాపాడండి అని. అంటే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఇప్పుడు ఎంపీగా చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశారు.
భారత్ యొక్క శక్తి సామర్థ్యాలేంటో మాకు తెలుసు, దయచేసి భారత్ను రెచ్చగొట్టద్దు, కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు అని ఆ దేశ పార్లమెంటులో ఒక ఎంపీ స్థాయి వ్యక్తి చెప్తున్నాడు అని అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అటు ఆర్మీకి మధ్య ఎక్కడా సఖ్యత లేనటువంటి పరిస్థితి ఉంది. ఆర్మీయే దేశాన్ని డిసైడ్ చేస్తోంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అనడంలో ఎక్కడ సందేహం లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎక్కడా అంతు చిక్కడం లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరొక వార్త హల్చల్ చేస్తోంది. ఒకవేళ షాబాజ్ షరీఫ్ కానీ బంకర్లోకి వెళ్ళిపోయినా, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినా, దేశం విడిచి పారిపోయినా ఇమీడియట్గా అక్కడ ఉండేటువంటి ఆర్మీ ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా చేతిలోకి తీసుకొని మరింత కవ్వింపు చర్యలు కావచ్చు, ఇతరత్రా ఏదైనా చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉందని నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీని ఒక పిచ్చివాడి చేతిలో ఉన్నటువంటి ఒక రాయి కింద అందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. ఒకవేళ పరిస్థితి చేయి దాటి భారత బలగాలు తిప్పికొడుతున్నటువంటి విధానానికి తలొగ్గలేక అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి కూడా పాకిస్తాన్ ఆర్మీ వెనుకాడదు అనేటువంటి రీతిలో, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారా అంటే తిరుగుబాటు అయితే చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే ఉన్నారు. కానీ ఆర్మీ ప్రతి ఒక్కటి కూడా రూల్ చేయబోతోంది, ప్రస్తుతం రూల్ చేస్తోంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కూడా ఆర్మీదే పూర్తి బాధ్యత అనేటువంటిది కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ భారత్ సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొడుతోంది. 24/7 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు గ్రామాల్ని ఏ విధంగా అశాంతికి గురి చేస్తోంది, సాయుధులుగా దీనికి సంబంధించి సామాన్యుల మీద ఏ విధంగా దాడులు చేస్తుందనే దానికి కూడా ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయి. మోర్టర్లతో కావచ్చు, చైనాకు సంబంధించినటువంటి మిసైల్స్తో కావచ్చు, చుట్టుపక్కల ఉండేటువంటి సరిహద్దు గ్రామాల మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలే ఖాళీ చేసిపోయేటువంటి పరిస్థితులను అయితే పాకిస్తాన్ క్రియేట్ చేస్తోంది. కానీ భారత ఆర్మీ అధికారులు వారికి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో భద్రతా బలగాల గ్రామాలన్నింటిలో కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టేట్ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ డ్రోన్ల గుంపు ఫైటర్ జెట్లను కోల్పోయిందన్నారు రక్షణ నిపుణులు భక్షి. అలాగే మనం చూస్తున్నాం స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో ప్రస్తుత పరిస్థితులను భారత్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుందనేటువంటి భావన కూడా వ్యక్తమవుతోంది. పాక్ పంపినటువంటి డ్రోన్లను భారత వాయుసేన సునాయాసంగా ఎదుర్కొంటోంది. రక్షణ ఆయుధాలు పొరలుగా ఉంటాయని, వాటితో పాటే పాక్ దాడులను తిప్పికొట్టగలని కూడా అన్నారు భక్షి. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఏదైతే భారత్లోని స్థావరాల మీద పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించిందో వాటిని మనం సక్సెస్ఫుల్గా కూడా ఈ నేపథ్యంలో గుర్తించి తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. భారత్ అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి దీనికి సంబంధించి సైనిక స్థావరాలు కావచ్చు, లేకపోతే దాడులు చేసేటువంటి ప్రదేశాలకు సంబంధించి కూడా అక్కడ నుంచి దాడులు జరుగుతున్నాయటువంటి ఒక క్లియర్ కట్ సమాచారంతో భారత్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పూంచ్, అలాగే యూరి, కుప్వారా, బారాముల్లా, రాజౌరి, అలాగే శ్రీనగర్, అవంతిపుర ఈ పరిసరాల మీద దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. ఫైటర్ జెట్లతో పూర్తి స్థాయి మిసైల్స్తో భారత్ సుదర్శన్ 400 ఆ రక్షణ వ్యవస్థతో పూర్తి స్థాయిలో తిప్పికొట్టినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే భారత్ దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రావల్పిండి, అలాగే పూర్తి స్థాయిలో బహవల్పూర్ కావచ్చు, చోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా భారత్ పూర్తి స్థాయిలో మిసైల్స్తో దాడి చేసినటువంటి బ్రేకింగ్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. భారత్పై దాడి చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా 24 గంటలు ఎంతో అప్రమత్తతో భారత బలగాలు తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో భుజ్, అలాగే
పరిస్థితి మొత్తానికి కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని భద్రతా బలగాలు సైనికులు అన్నీ మోహరించి ఉన్నారు అక్కడ. వాటిని తిప్పికొట్టేటువంటి వ్యవస్థ కూడా ఎంతో అద్భుతంగా పనిచేసిందని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. డిఆర్డిఏ డెవలప్ చేసినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఆకాష్ మిసైల్స్, వీటి గురించి మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎటువంటి దాడి చేసినా కానీ ఆకాష్ మిసైల్స్ తిరిగి వాటిని తిప్పికొట్టినటువంటి విధానం కూడా ఎంతో అబ్బురపరిచిందని కూడా చెప్తున్నారు. అనుకున్న దానికన్నా ఆకాష్ మిసైల్స్ అద్భుతంగా పనిచేశాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఆ మ్యాప్ ద్వారా కూడా చూడొచ్చు. పాకిస్తాన్ అక్రమంగా చొరబాటుదారులే కాకుండా అక్రమమైనటువంటి మార్గాల్లో దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్లో ఉన్నటువంటి సివిలియన్స్, సామాన్యులే టార్గెట్గా సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల మీద కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మనం చూసాం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా గాయపడ్డ వారందరినీ కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. భారతదేశం సరిహద్దు అలాగే కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలు పూర్తిగా సరిహద్దు గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు అన్నిటినీ కూడా తమ అధీనంలోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. పాకిస్తాన్ ఏ రూపంలో ఎటువైపు నుంచి అటాక్ చేసినా కానీ తిప్పికొట్టడానికి ఆయా ప్రాంతాల్లో భారీ స్థాయిలో మిసైల్స్ కావచ్చు, సైనిక సాయుధ బలగాలందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధునాతన టెక్నాలజీతో పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి చైనా మిసైల్స్ను కూడా అద్భుతంగా ఎదుర్కొంటుంది. చైనా మిసైల్స్ పాకిస్తాన్ ప్రయోగిస్తే పూర్తి స్థాయిలో లొకేషన్కి రాకముందే పేలకుండానే ఎక్కడికక్కడ పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని భద్రతా బలగాలు స్థానికులు అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించగానే ఇమ్మీడియట్గా భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని వాటిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల గ్రామాలలో మోర్టార్లతో కూడా దొడ్డిదారిన దొంగ దెబ్బతీస్తోంది పాకిస్తాన్. అక్కడ ఉన్నటువంటి స్థానికులే లక్ష్యంగా చేస్తోంది. భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం సామాన్యుల్నే టార్గెట్గా చేసుకొని భారత్ సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలే టార్గెట్గా చేస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. భారత్ సక్సెస్ఫుల్గా దాడి చేసినటువంటి ప్రాంతాలు, పాకిస్తాన్ దొడ్డిదారిన అక్రమంగా దాడి చేయాలని చూసినటువంటి ప్రాంతాలు. భారత్ సక్సెస్ఫుల్గా దాడి చేసింది, పాకిస్తాన్ చేసినటువంటి దాడికి సంబంధించి కూడా ఎక్కడా ఎటువంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా హై అలర్ట్ చేసింది, కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. సిఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని రద్దు చేసింది. అలాగే బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ను కూడా తాత్కాలికంగా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించింది. పరిస్థితిని దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రాజ్నాథ్ సింగ్, అటు హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులను, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర భద్రతకు సంబంధించినటువంటి దానికి ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని అన్ని రాష్ట్రాలు కూడా తెగేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనటువంటి వాటిని స్ప్రెడ్ చేయొద్దని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రవేశపెడుతున్నటువంటి డ్రోన్ల గుంపు కావచ్చు, ఫైటర్ జెట్లను కావచ్చు, భారత సాయుధ దళాలు అలాగే అద్భుతమైనటువంటి టెక్నాలజీ పూర్తి స్థాయిలో ఎదుర్కొని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు పాకిస్తాన్లో మరొక రకమైనటువంటి పరిస్థితి ఉంది. అటు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఆయుధాల పరంగా కూడా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జవాన్లు కూడా వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది ఆర్మీ అధికారుల ప్రోద్బలంతో దొడ్డిదారిన దొంగ దెబ్బతీస్తోంది పాకిస్తాన్. అక్కడున్నటువంటి ప్రజల్లో ఆల్రెడీ తిరుగుబాటు మొదలైందనేటువంటి ఒక మాట. ప్రపంచ బ్యాంకును ట్యాగ్ చేస్తూ కూడా మాకు నిధులు ఇవ్వండి అని పాకిస్తాన్ బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చేయి దాటిపోయింది. మా చేతుల్లో ప్రస్తుతానికి ఏమీ లేదు, ఆర్థికంగా కూడా మేము చితికిపోయి ఉన్నాం, దయచేసి మాకు నిధులు మంజూరు చేయండి అని పాకిస్తాన్ చెప్తున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.
యుద్ధం తీవ్రతరమవుతోందని పాకిస్తాన్ భావిస్తున్నటువంటి ప్రస్తుత బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా లేదు అని ఒప్పుకుంది పాకిస్తాన్. ప్రపంచ బ్యాంకును ట్యాగ్ చేస్తూ కూడా మాకు నిధులు ఇవ్వండి అని చేతులు చాచి అర్థిస్తోంది. పాకిస్తాన్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినటువంటి ప్రస్తుత బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అయినా కానీ దాడులు ఆపనటువంటి దాయాది దేశం తీవ్ర పరిణామాలను అయితే ఎదుర్కోబోతోందని చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చితికిపోయేటువంటి బ్రేకింగ్ పరిస్థితి ఉంది అనేటువంటి మాట చెప్తున్నారు. అలాగే మనం మ్యాప్లో చూడొచ్చు, పాకిస్తాన్ దొంగదెబ్బ తీయబోతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో దాడులు చేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితుల్లో భారత్ ఏ విధంగా తిప్పికొట్టిందో దాడుల్ని కూడా మనం ఆయా ప్రాంతాలు మార్క్ చేసినటువంటి ప్రాంతాలను మనం చూస్తున్నాం. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, భారత్పై అక్కడి నుంచి అటాక్ చేస్తున్నాయనేటువంటి పూర్తి సమాచారంతో ఆయా ప్రాంతాలని భారత్ సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ను కూడా మనం చూస్తున్నాం. అంతర్జాతీయ సమాజాన్ని పూర్తి స్థాయిలో అర్థిస్తోంది పాకిస్తాన్. తమ పరిస్థితిని చెప్తూనే మాకు నిధులు ఇవ్వండి అని ముష్టెత్తుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ను కూడా మనం చూస్తున్నాం. అదుపు తప్పింది అనేటువంటి మాట అయితే ఒప్పుకుంది. మరి